1967లో వ్లాదిమిర్ కొమరోవ్ అనే ఈ వ్యక్తి స్పేస్ నుండి డైరెక్ట్గా భూమి మీద పడిపోయాడు, ఆ క్యాప్సూల్తో సహా. అసలు ఏమైందంటే 1957లో మొట్టమొదటిసారి శాటిలైట్ని స్పేస్లోకి పంపింది రష్యా వాళ్ళే, స్పట్నిక్ 1 అనే పేరుతో. 1961లో యూరీ గగారిన్ అనే వ్యక్తిని స్పేస్లోకి పంపి మొట్టమొదటిసారి హ్యూమన్ని స్పేస్లోకి పంపిన రికార్డ్ని కూడా క్రియేట్ చేసింది. సో అప్పట్లో అమెరికాతో పోలిస్తే రష్యన్సే ముందంజలో ఉన్నారు. అండ్ వాళ్ళ డామినెన్స్ని కంటిన్యూ చేయడానికి వాళ్ళ నెక్స్ట్ గోల్ ఏంటంటే సోయూజ్ 1 అండ్ సోయూజ్ 2 అనే 2 కొత్త రాకెట్స్ లాంచ్ చేసి ఆ రెండింటిని స్పేస్లోనే డాక్ చేసి అందులో ఉండే మనుషుల్ని స్వాప్ చేయాలనుకున్నారు, ఒక స్పేస్ క్రాఫ్ట్ నుండి ఇంకో స్పేస్ క్రాఫ్ట్కి. కానీ అసలు ఆ సోయూజ్ అనే స్పేస్ క్రాఫ్ట్స్ పూర్తిగా రెడీ అవ్వలేదు. అంటే అన్ని టెస్టులు అప్పటికి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అయినా కూడా గవర్నమెంట్ లెనిన్ 15th యానివర్సరీ స్టార్ట్ అవుతుండడంతో దానికి సెలబ్రేషన్గా గవర్నమెంట్ వీళ్ళని ఫోర్స్ చేసింది ఈ మిషన్ను కంప్లీట్ చేయాలని. మొదట సోయూజ్ 1లో వ్లాదిమిర్ కొమరోవ్ని సెండ్ చేయాలనుకున్నారు. నెక్స్ట్ డే 3 వ్యక్తులతో సోయూజ్ 2ని లాంచ్ చేసి ఆ రెండింటిని స్పేస్లో డాక్ చేయాలనుకున్నారు. మొదట వ్లాదిమిర్ కొమరోవే వెళ్ళాలి సోయూజ్ 1లో. అతనికి తెలుసు అదొక డెత్ ట్రాప్ లాంటిదని. అయినా కూడా అతను వెళ్ళకుంటే అతని ఫ్రెండ్ యూరీ గగారిన్ని పంపిస్తారని. తను చనిపోతాడని తెలిసినా వెళ్ళాడు. ఆ సోయూజ్ 1 రాకెట్ లాంచ్ అయింది, స్పేస్లోకి వెళ్ళింది. అండ్ అక్కడ సోలార్ ప్యానెల్స్ ఓపెన్ అవ్వలేదు. నావిగేషన్ సెన్సార్ మాల్ ఫంక్షన్ వల్ల స్పేస్ క్రాఫ్ట్ అన్కంట్రోలబుల్గా తిరిగింది. సో ఆ మిషన్ని క్యాన్సిల్ చేశారు. సోయూజ్ 2ని లాంచ్ చేయలేదు. అండ్ వ్లాదిమిర్ కొమరోవ్ని రిటర్న్ రావడానికి అప్రూవ్ చేశారు. అండ్ అతను క్యాప్సూల్తో రిటర్న్ అయ్యాడు. కానీ పారాషూట్ డిప్లాయ్ అవ్వలేదు. అందరికీ అర్థమైంది అతను చనిపోతాడని. కొమరోవ్కి అర్థమైంది అతను చనిపోతున్నాడని. అట్మాస్ఫియర్ ప్రెషర్ వల్ల ఆ క్యాప్సూల్ మండుతుంది. అయినా కూడా వీళ్ళకి కొమరోవ్ నుండి ఎలాంటి అరుపులు, ఏడుపు వినిపించట్లేదు. నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నాడు. ఆ క్యాప్సూల్ ఒక్కసారిగా నేలను ఢీకొట్టింది. అండ్ వాళ్ళందరూ ఆ క్యాప్సూల్ దగ్గరికి వెళ్ళి చూస్తే అతని బాడీ గుర్తుపట్టనంత దారుణంగా చెదిరిపోయింది. ఈ స్పేస్ ఫ్లైట్లో చనిపోయిన మొదటి వ్యక్తి. గగారిన్ గవర్నమెంట్ పైన, ఇంజనీర్స్ పైన ఫైర్ అయ్యాడు వాళ్ళ వార్నింగ్స్ని లెక్క చేయనందుకు. అతని ఈ సంఘటనని ఏ మర్డర్ ఇన్ ద నేమ్ ఆఫ్ పాలిటిక్స్ అని అన్నాడు. విచిత్రంగా ఆ మరుసటి సంవత్సరమే యూరీ గగారిన్ కూడా జెట్ క్రాష్లో చనిపోయాడు.